హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే ఉందండి. ఇక్కడ పెన్షన్దారులకి అలాగే ఒక చేదువార్త కూడా వచ్చింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు తనిఖీలు అయితే చేశారండి. అంటే పెన్షన్లు ఏరివేత అనేది జరిగింది. ఎక్కడైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారో అటువంటి పెన్షన్లను ఏరివేస్తున్నారు. కొన్ని పెన్షన్లు అయితే ఆల్రెడీ గుర్తించింది, అటువంటి పెన్షన్లను కూడా తీసేస్తారండి. ఎందుకంటే చాలా వరకు మనుషులు ఇక్కడ లేకుండా కూడా పెన్షన్లు అయితే ఉన్నాయి. ఒకవేళ కనుక తీసుకోలేకపోయినా కూడా పెన్షన్లు అనేది డిజేబుల్ ఉందండి. ఒకవేళ వ్యక్తి చనిపోయినా లేదంటే గనక ఇతర దేశాల్లో ఉన్న అనివార్య కారణాల వల్ల యొక్క పెన్షన్ యాక్టివ్ అయినా సరే ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ కన్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ పెన్షన్లన్నీ తొలగించడం జరుగుతుందండి. సామాన్య భద్రత పెన్షన్ పొందవలసిన వారు దివ్యాంగ పెన్షన్ అయితే పొందుతున్నారండి. అటువంటి పెన్షన్లు కూడా తీసేస్తారండి. తీసేసి వారికి ఏ పెన్షన్ రావాలో పెన్షన్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ కనుక దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలనుకుంటే వారి యొక్క సర్టిఫికేట్ చెక్ చేస్తారండి. ఆ సదరన్ సర్టిఫికేట్ చెక్ చేసి ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తారండి. ఒకవేళ లేదు అనుకుంటే పెన్షన్ అయితే వారికి ఇవ్వడం అయితే జరగదండి. ఇలాంటి పెన్షన్ అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందండి. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే 2 రోజుల పాటు ఎంతమందిని గుర్తించగలం, ఎంతమంది ఉన్నారు, ఇలా 2 days పాటు ట్రయల్ అయితే వేసిందండి ప్రభుత్వం. ఇక ఎవరైతే ఇంకా అనర్హత ఉండి పెన్షన్ పొందుతున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ లేకుండా పెన్షన్ పొందుతున్నారో అలాంటి పెన్షన్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించడం అయితే జరుగుతుంది. ఇక మేమైతే సేవ్ అయ్యామని చెప్పేసి ఎవరు అనుకోకండి. ఎందుకంటే 2 days పాటు ఇక ట్రయల్ అయితే వేశారండి. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి జిల్లాకి సంబంధించి ఒక సచివాలయాన్ని అయితే ఎన్నుకొని ఆ యొక్క ఊర్లో ఒక్కొక్క సచివాలయం పెట్టి అయితే తనిఖీలు చేశారు. ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇంకా మిగతా వాటిని కూడా గుర్తించే ప్రక్రియ అయితే జరుగుతుందండి. అంటే యథావిధిగా ఈ యొక్క ప్రక్రియ అనేది చేస్తారండి. ఒక్కరినైతే కేటాయించి ఒక అధికారిని సచివాలయాన్ని గుర్తించడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి ఫంక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ఫంక్షన్లను అనేది తీసేస్తారండి. ఇక దీంతో పాటే కొత్త ఫంక్షన్లను అప్లై చేసుకోవడానికి కూడా టైము డేటు అనేది కూడా మనకి ప్రకటించడం అయితే జరుగుతుందండి. అంటే కొత్త ఫంక్షన్లను మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అయితే ఫంక్షన్లను అయితే గుర్తిస్తుంది. ఇక కొత్త ఫంక్షన్లను అప్లై చేసుకున్నప్పుడు మీ దగ్గర కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో కాదండి, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు మినిమంగా ఇవి ఉంటే సరిపోతుందండి. నార్మల్గా రూల్స్ అనేవి ఎలా ఇదిగా పాటిస్తారండి. సామాన్య భద్రత పొందే వారైతే 4,000 రూపాయలు వస్తాయండి. దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా కూడా పొందుతారండి. ఇక రూల్స్ అనేవి నార్మల్గా రూల్స్ అండి. అంటే మీ యొక్క ఆదాయం సంవత్సరానికి 3 లక్షల కన్నా కింద అయితే ఉండాల్సి ఉంటుందండి. అదే విధంగా వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో విలేజ్లో 10 acres కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. ఇక 4-wheeler వెహికల్ మీ పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. ట్యాక్సీ, ఆటో అనేవి మినహాయింపు అయితే ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టి ఉండకూడదండి. ఇట్లాంటి రూల్స్ అనేది చెక్ చేస్తారండి. అదే విధంగా ఏజ్ అనేది మనకి సల్లింపు అయితే చేస్తారండి. ఈసారి SC, ST, BC మైనార్టీలకు ఏజ్ అనేది 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి. పెన్షన్ అప్లై చేసుకోవడానికి దివ్యాంగ పెన్షన్ అయితే వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇస్తారండి. 50 సంవత్సరాలు దాటితే చాలు. ఆధార్ కార్డులో ఈ యొక్క ఏజ్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి. ఆధార్ కార్డులో మస్ట్ అండ్ షుడ్గా ఉండేటట్లు అయితే చూసుకోండి. ఆధార్ కార్డ్స్లో ఎక్కువ మార్పులు చేర్పులు చేసినా కూడా అది కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మీరు ఆధార్ లిస్టు తీసుకురావాల్సి ఉంటుందండి. కాబట్టి క్యాస్ట్, ఇన్కమ్ డెత్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉండేటువంటి డేట్ ఆధార్ కార్డులో ఉండవలసి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి చదువుకున్నట్లయితే కనుక
10th క్లాస్ మార్క్ మేము మీరు చూపించండి, అందులో కూడా డేట్ ఉంటుంది కాబట్టి అది కూడా మీకు పనిచేస్తుంది. ఈ రకంగా ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వారందరికీ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఒకేసారి వారికి కొత్త పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుందండి. దీంతో పాటు రేషన్ కార్డులు కూడా ఇస్తారండి. రేషన్ కార్డులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్ ఈ యొక్క అప్డేట్ తీసుకొని వచ్చారు కాబట్టి 2 days చెక్ చేశారు కాబట్టి తనిఖీలు చేశారు కాబట్టి దీంట్లో రిజల్ట్స్ అనేది మనకి త్వరలో అయితే ప్రకటిస్తారండి. అంటే ఇది మళ్ళీ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారో, ఎంతమందిని గుర్తించాము, ఇవన్నీ ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసి అనర్హత ఉన్న పెన్షన్లకు కూడా పెన్షన్లు తొలగించి అప్పుడు యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక్కడ రాష్ట్రంలో మనకి ఇప్పటికే చూసుకుంటే 25 లక్షల పైగా అయితే పెన్షన్లు పొందుతున్నారు. మొత్తం అన్ని పెన్షన్లు కూడా ఈ సంఖ్య అనేది పెరుగుతుందండి. ఇక ముందు చూసుకుంటే కనుక ఇలాంటి ఫేక్ పెన్షన్లు తీసేసిన తర్వాత మిగతా కొత్త పెన్షన్లు అప్లై చేసుకుంటారు కాబట్టి వారు కూడా మంజూరు చేస్తారు. అప్పుడు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ రకంగా ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అనేది అయితే తీసుకురాబోతుందండి. అప్డేట్ పని ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినా కూడా నేనైతే వీడియో చేసి తెలుపుతానండి. దయచేసి మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.